హాయ్, మీ లక్ష్మీనారాయణ గానామృతం. వినరాసూరమ్మ కూతురి మొగుడ విషయం చెబుతాను. వినరాసూరమ్మ కూతురి మొగుడ విషయం చెబుతాను. అసలు విషయం చెబుతాను. చెప్పు మళ్ళీ. కారు మబ్బులు కమ్మే వేళ, కాకులు గూటికి చేరే వేళ, చందమామ తొంగి చూసే వేళ, సన్నజాజులు పోసే వేళ, ఆహా ఓహో, ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాలెక్కి ఊగుతూ ఉంటే లాలి 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 లాలిలో. ఏం జరిగింది? తలుపు కిర్రున చప్పుడైంది, గుండె జల్లున కొట్టుకుంది. తలుపు కిర్రున చప్పుడైంది, గుండె జల్లున కొట్టుకుంది. మెల్లగా మెల్లగా కళ్ళు తెరిచి నీ వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు? నల్లని వాడు, గుంట కన్నులవాడు, గుబురు మీసాలవాడు, అయ్య బాబోయ్, 6 అడుగుల పొడుగువాడు, ముద్దులమ్మని నన్నడిగినాడు. ఏయ్, వాణ్ణి నేను నలికేస్తాను. నేనెవ్వ రానివ్వనంటూ మొహము దాచుకున్నా, పోనివ్వమంటూ జడలు లాగినాడు. అమ్మా నాన్న, అమ్మా నాన్న అంటూ ఉంటే అల్లాడిపోయాను. అయినా కాక వదలక నన్ను ఒడిసి పట్టినాడు. ఏమిటి మోర్చా? కాదు, మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని నన్ను ముందుకు తోసింది. ఆ అది తల్లె కాదు, లాచాచి పిటాచి దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి నేనెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలో ఎత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చూపించాడు. ఛీ కొలత పాపాత్ములాల, నువ్వు నాకొద్దు, పో వాడి దగ్గరికే పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏంటి అప్పుడు నీకు 5 ఏళ్ళ? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఆ వచ్చినది మా తాతయ్య. తాతయ్య తాతయ్య మని చెప్పవే. తాతయ్య తాతయ్య తకతయ్య 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 తాతయ్య. నేనేనో అనుకున్నాను. సార్